ఏం చేస్తారు వీళ్ళు? ఓసే నాగలక్ష్మి, గీత, వీళ్ళు ఇళ్ళకి వెళ్ళి బయటకి వెళ్ళరు అసలుగా. అందరూ రేషన్ కారట్లకి, ఇండ్ల భూములకి, జాగాలకి రాపించుకుంటుంటే అసలు బయటకి వెళ్ళరు, ఇళ్ళలోనే ఉంటారు అసలుగా. మైసూరు మారాలు అనుకుంటారో పట్ట ప్రాణాలు అనుకుంటారో ఇళ్ళకి వెళ్ళి బయటకే రారు, అల్లనే ఉంటారు అసలుగా, బయటకే వెళ్ళరు. ఇప్పుడు రాపించుకోపోతా ఇంకెప్పుడు రాపించుకుంటారు? పోగొట్టుకోండి మరి కారటీగా, పోగొట్టుకోండి మరి కారటీగా. అత్తా ఎందుకు అట్లా అంటావు? మాకేం తెలుసు మరి? నీకు కూడా ఇప్పుడేగా తెలిసింది. తెలిస్తే పోకపోదుమా? ఎందుకు అట్లా అంటావు మాటలు? దీనికే మైసూర్ మహారాణులు, మైసూర్ బజ్జీలు, మైసూర్ బోండాలు, మైసూర్ పాకులు అన్ని అనబడుతుంది. దీనికి ఏది చెప్పినా అంతే, అన్ని నిష్ఠూరమే ఆడుతుంది. అవునా అత్త, ఎక్కడ రాస్తున్నారు? పోతాంటి అయినా మన ఇంటికి వచ్చి రాసుకున్నారుగా, ఫోటోలు కూడా తీసుకున్నారుగా, ఇంకేం రాస్తారంట? మళ్ళీ ఏం రాస్తారు? మన రాసినయే ఏందో లిస్టు చదువుతారంట, అలా పేరు వస్తే వచ్చినట్టేనంట. దేవుని పుణ్యాన మీ ఇద్దరు పేర్లతో బాగుండు. పోండి తొందరగా, అందరి పేరు పొద్దుగాలనే. మీరు ఏడికి పోరు, ఏది తెలుసుకోరు, ఇంట్లో కూర్చుంటే వస్తాయి. పోతున్నోళ్ళే తీయత్త, ఇట్లనే పోవాలి నైటీ మీద, కనీసం డ్రెస్ అయినా మార్చుకొని. ఆడ పెద్ద పెద్ద సార్లు వస్తారు, నైటీ మీద ఇట్లనే పోవాలి. ఏం డ్రెస్ మార్చుకుంటారా తల్లి? 3 గంటలు అవుతుంది, అందరు వెనకపోతారు మీరు. మీకు సపరేట్ రాస్తారు. పోండి చెప్పనా. సరే తీయత్త, పోతాను తీయి, తొందరగా గీత పోదాం. సరే ఓ ఏమేమి తీసుకోవాలో ఏమో, టైంకి ఏం దొరికి సావై గుర్తు రావట్లేదు కదా. ఏమేమి అడుగుతారో ఏమో వాళ్ళు. ఆధార్ కార్డు అయితే అడుగుతారు కానీ ఆధార్ కార్డు ఒరిజినలే ఉంది, జిరాక్సులు లేనే లేవు. ఎట్లా ఇప్పుడు మా అత్తకి ఇట్లా చెప్తే తిట్టి చంపుతుంది. ఏం గత్తి ఒరిజినలే తీసుకొని పోతా. ఏం ఉత్సాహం అండి? పనికి మళ్ళీ ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే కొంప ఊచుకున్నది మనం. బాగా వేసేసాడు. ఏంది ఆధార్ కార్డు దొరకట్లేదు, ఏం దొరకట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి? నాకు భయం అవుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? నాకు ఏది మతుండదు. నా ఆధార్ కార్డు కనుకోవట్లేదు. నీ దగ్గర ఏమైనా ఉందా? నీ ఆధార్ కార్డు నా దగ్గర ఎందుకుంటదే? నాకే గుర్తుండవు. నీ తీసుకొని ఎడబెట్టుకోవాలి. ఉన్నదా అని అడిగిన. ఎందుకు ఎన్ని చదువుతున్నావు? నీ దగ్గరేనా ఉందా అత్త నా ఆధార్ కార్డు? మీకు మొన్నటి నుంచి చెప్తున్నా కదనే, కారట్లు రాస్తున్నారని. అప్పటి నుండి ఏం చేస్తున్నావు, ఇప్పుడు అడుగుతున్నావు. నా దగ్గర ఏడ పాడైంది? ఎందుకంటే నీకు రేషన్ కార్డు రాదు, ఏమి రాదు. ఇక అందరూ మతి చొప్పున మంచిగా దాపెట్టుకుంటారు, కవలర పెట్టుకొని. వీళ్ళకి ఏది ఉండదు. నీళ్ళు అందుకే ఏముంటారు ఇద్దరు. ఉందా అని అడిగిన. ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. లేదు పో. ఆగే మరి మీ మామకి తలకాయ పెట్టిన వస్తుంది. ఇగోనే ఉంది పట్టు. ఇప్పుడైనా మధ్య చొప్పున దాపెట్టుకో. ఇగో దొరికింది అత్త. సరే తొందరగాని పోయిగా, గంట చేసినావు. సరే అత్త పోయేస్తాను తీయి. 15 ఏళ్ళ నుంచి చూస్తుంటే ఇప్పుడు వచ్చినాయి రేషన్ కార్డులు. అవునక్క. సరే పద. వెళ్ళినావే మీ పేర్లు? వెళ్ళినాయి అత్త, మా ఇద్దరు పేర్లే వెళ్ళినాయి. అమ్మయ్య సాల్తి, మీ మామ నేనంటే ఏనొక్కాడుంటాం. మీ గురించి ఏరంది నాకు, వస్తాయో రావా అని. నేను ఇల్లు లేదని పెట్టిన కానీ పేరు వచ్చిందా మరి? నీ పేరు రాలేదత్త. రానళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలంట. ఎవడు పెడతాడు? ఆ గవర్నమెంట్ సొమ్ము తినటోలేదు అంటారు. ఇంత మట్టుకు నా పేరు మీద ఏది రాలే.
నువ్వు అప్లికేషన్ పెడితే వస్తది, రాపించుకోమంటే రాపించుకోకుండా నాకు ఏది రాదు అంటే ఎవరిస్తారు? ఓ ఈమె మన సీఎం కి పెద్దక్క కదనే, ఈమె ఎందుకు పెడుతుంది అప్లికేషన్? వాళ్ళే అప్లికేషన్ పెట్టి ఇంటికి వచ్చి రేషన్ కార్డు ఈమె చేతికి ఇచ్చి పోతారు. ఈమెకేం బాధ? జోష్ ఏదిరా, ఎనర్జీ ఏదిరా. ఎందుకే అట్లా కారడ్డాలు ఆడుతురు మనుషులతోటి? అవునత్త, మరి ఇలా కారడ్డం ఏముంది? పెద్ద పెద్ద వాళ్ళు ఇల్లు జాగలుండి కూడా వచ్చి రాపించుకుంటున్నారు. నీకేది లేదు, రాపించుకోమంటే నాకు గవర్నమెంట్ సొమ్ము రాసి పెట్టలేదని మాట్లాడుతున్నావు. నువ్వు అప్లికేషన్ పెడితేనే కదా గవర్నమెంట్ సొమ్ము వస్తుందో రాదో నీకు తెలిసేది. అన్నిటికీ ప్రెస్టేజ్ లాగా ఫీల్ అయితే ఏది రాదు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోయి రాపించుకోవాలి. కొంతమంది అయితే ఏది రాపించుకోకుండా సోమరిపోతుల్లాగా ఇళ్ళలోనే కూర్చుంటారు. పైగా నాకు ఏది రాలేదని గవర్నమెంట్ తిడతారు పాపం. అయినా అవి ఎప్పుడు వస్తాయో ఏమో, రాకముందే గొడవ పెట్టుకుంటున్నాం. ఇంకా పొద్దున ఎప్పుడో పోయి వంట చేసుకోపోండి. వండుకుంటారు తియ్యి, వండుకోపోతే మన బుక్తాము. ఆ బుక్కు మన్ను బుక్కి మంచి నీళ్ళు తాగు సరిపోతుంది. మీ ఊళ్ళో కూడా రేషన్ కార్డుల గురించి ఇట్లనే జరుగుతుందా? అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూసి.